కాదండి. ఇప్పుడు మీరు హ్మ్. సినిమా ఐ నో హ్మ్. యూఆర్ ఎ ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. హ్మ్. మీకు రాజకీయాల్లోకెళ్తే మీకు చాలా చోట్ల మీరు చాలా వ్యవహారాలు సాధించి ఉండేవారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరెప్పుడు ఎళ్ళలేదు. ఒక కాంగ్రెస్ సానుభూతిపరుడిగా మాత్రమే మీరు నాకు నిలబడ్డారు. రాజకీయం అంటే ఈ మధ్య భయమేసేస్తుందన్న. ఎందుకు? ఎందుకంటే నా నా మెంటాలిటీకి బేసిక్‌గా మరీ 6, 7 నెలల నుంచి ఇంకా భయం ఎక్కువైపోయింది. హ్మ్. ఛీ! దీనమ్మ రాజకీయం అనిపిస్తుంది ఒక్కోసారి. ఏం చేత? ఎందుకోసం అంటే అన్నయ్య కరెక్ట్‌గా కష్టపడ్డోడికి గుర్తింపు ఉండదు. ఇక్కడ రాజకీయాన్ని డబ్బు డామినేట్ చేస్తుందన్న. ఓహ్! ఒకప్పుడు విలువలతో ఎట్లా అబ్బా! వాడు పని చేశాడు. ఒకరోజు నా ప్రత్యక్ష సాక్షిని నేను. ప్రత్యక్ష సాక్షిని. అబ్బా! భలే గుర్తొచ్చింది నాకు. బొత్స సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్. నంబర్ 7 మినిస్టర్స్ క్వార్టర్స్‌లో కూర్చున్నాం. మహానుభావుడు సోమయాజులు గారని గురువుగారు చచ్చిపోయారు. అవును, చచ్చిపోయారు. రాజశేఖర రెడ్డి గారు. ఫైనాన్షియల్ అడ్వైజర్. బొత్సన్న, నేను, సోమయాజులు గారు, వట్టి వసంత కుమారో ఎవరో అందరం కూర్చొని ఉన్నాం. కూర్చొని ఒక ఆయన ఉంటే ఒక రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనుకుంటుంటే 4, 5 పేర్లు వచ్చినాయి. పొద్దు వాడు ఆంధ్ర నుంచి ఆయనకి ఇచ్చాం, రాయలసీమ నుంచి ఈయనకి ఇచ్చాం, ఇక్కడ ఉన్నాను. ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి మంచి బీసీ వాడికి ఇవ్వాలంటే ఒక పెద్ద పెద్ద పేర్లు, ఆ డబ్బు ఉన్నాడు పేరు, ఈ డబ్బు ఉన్నాడు పేరు వచ్చింది. ప్రత్యక్ష సాక్షిని ఒక రాజకీయం గురించి చెప్తా. చెప్తే కొద్దిసేపు పాపం ఆయన ఆలోచించాడు. ఆలోచించి ఫోన్ చేసి గాంధీ భవన్కి ఫోన్ చేశాడు. రేబాల భాస్కరో ఎవరో ఒక ఆయన ఉన్నాడు, హ్మ్. వరంగల్ ఆయన. ఆయన తర్వాత ఒక భాస్కర్ ఏదో సంథింగ్ పేరు ఒక ఆయన ఉంది. ఆయన గాంధీ భవన్లో చిన్న పని చేస్తుండేవాడు ఆఫీస్లో. అరే ఆయన అర్జెంటుగా నా అప్లికేషన్ నింపమని చెప్పన్నాడు. నేను పక్కన షాక్ అయ్యాను. ఆయనకి ఏంటన్నాయి అంటే 30 ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీసులో నమ్ముకొని పనిచేస్తున్నాడు, ఆయనకి ఇవ్వకూడదా అని ఆయనకి రాజ్యసభ ఇచ్చాడండి. బా! ఆయనకి రాజ్యసభ ఇచ్చాడు. ఆయన వరంగల్ ప్రాంతం, ఆయన పేరు మర్చిపోయి భాస్కరో ఏదో ఉందా ఆయన చెక్ చేసుకొని చెప్పి. హ్మ్. అది రాజకీయం. ఇప్పుడు 100 కోట్లు ఇస్తాడా, ఇది 200 కోట్లు ఇస్తాడా, వీడికి ఫార్మా కంపెనీ ఉందా? మరి ఇప్పుడున్నది మీ కాంగ్రెస్ ఏనండి, పార్టీ. ఇప్పుడు కాదు, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గురించి, గత రాజకీయాల గురించి చెప్తున్నా. ప్రస్తుత రాజకీయ పరిస్థితి. మా పార్టీ గురించి అట్లా. వీడికి గ్రనైట్ ఫ్యాక్టరీ ఉందా, వీడికి ఫార్మా ఉందా, వీడు ఎన్ని వందల కోట్లు ఇస్తాడు, ఈ డబ్బులకి ఇది అమ్ముదాం, అట్లా ఆలోచిస్తున్నారు. అట్లా ఆలోచించినప్పుడు కార్యకర్తకి ఎక్కడ న్యాయం జరిగింది? ఇక్కడ కార్యకర్త పార్టీ కోసం పిల్లని వదిలిపెట్టి అన్ని వ్యాపారాలు వదిలిపెట్టుకొని జెండా మోసి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్, జై టీడీపీ, జై జనసేన అనే కార్యకర్తకి వాడు డబ్బు సంపాదించుకొని వాడు వ్యాపారం చేసి, వాడు వ్యవసాయం చేసి, వాడు వ్యాపారం చేస్తే వాడిని జెండా మోసి వాడు ఎవరు మోస్తారు? నువ్వు పిలుపునీయంగాల ధర్నాలు ఎవరు చేస్తారు? నువ్వు పిలుపునీయంగాల బంధువులు ఎవరు చేస్తారో? నువ్వు పిలుపునీయంగాల నీ మీటింగులకు వచ్చి జై ఎవరు కొడతారో? నీ జై కొట్టే అంటే వాడికి ఒక రోజు పోతుంది. వాడు సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 50 రోజులు 60 రోజులు ఈ ధర్నాలు పనులు చేసి ఒక 50 రోజులు పండగలకు పోయి వాడు ఎక్కడ సంపాదిస్తాడు జీవితంలో? నిజమైన కార్యకర్త ఎక్కడ సంపాదిస్తాడు? చూడాలి కదా వాళ్ళు. వాళ్ళని చూడకుండా వాళ్ళని ఈ గత గవర్నమెంట్లో ఈయన రియల్ ఎస్టేట్ చేసి 1000 కోట్లు సంపాదించాడు. ఆ స్కామ్ చేసి ఆ 1000 కోట్లని పార్టీ తీసుకుంటే ఇక 300 కోట్ల 400 కోట్ల డబ్బులు వస్తాయి. ఆ 400 కోట్లు మన పార్టీకి ఉపయోగపడతాయి అని ఆలోచించినప్పుడు రాజకీయం చేయడం ఎందుకన్నా? కరెక్ట్. నేనేం చెప్తున్నానంటే కార్యకర్తగా పుట్టడం తప్పు కాదు, మీరు కార్యకర్తగా చచ్చిపోవటం అంతే కదన్నా. పాపం మన కార్యకర్తగానే ఉండాలా? నువ్వు ఏ ఎండగా గొడుగు బట్టి కాదు ఏ ఎండగా గొడుగు బట్టి ఎవరి దగ్గర వీలైతే అంతమంది దోసుకొని ఇవాళ ఈ పార్టీలో ఉండి, రేపు ఇంకో పార్టీలో ఉండి, ఎల్లుండి ఇంకో పార్టీ వస్తే, నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి రేపు మళ్ళీ ఇంకోసారి బీజేపీ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోయి ఇంకోసారి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయేవాడిదే రాజ్యం. అవును, అదే ఇవాళ రాజ్యం అది. అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ముగిలిగిద్ద స్కూల్లో షాద్నగర్లో ఉన్నప్పుడు బయటకు వస్తే ఇందిరాగాంధీ చచ్చిపోయింది. ఆ రోజు నాకు గుండెల్లో పడిపోయింది, అయ్యో పాపం అమ్మని చంపేశారా అని. అప్పటి నుంచి నేను కాంగ్రెసే. ఉండకపోని అధికారంలో రాకపోని కాంగ్రెస్ అంటే ఇష్టం అని నాలాంటి అడిగి రాజకీయం పనికిరాదని ఫీల్ అవుతున్నాను నేను. కానీ మీరు బాగానే వ్యవహారకర్త కూడా. లౌక్యం లేకపోవడం, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడి ఇవన్నీ ఉండటంతో పాటు మీరు మంచి వ్యవహారకర్త. అంటే ఒక వ్యూహాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. అవన్నీ ఉపయోగం లేదన్నా. దాన్ని డామినేట్ చేస్తుంది డబ్బు. ఇవ్వాలి మీ దగ్గర డబ్బు లేదండి? డబ్బున్నా కానీ డబ్బు అంటే ఇట్లా నేను 1000 కోట్లు నా దగ్గర లేవు. 1000 కోట్లు. ఇప్పుడు రాజకీయం సీటు కొనాలంటే 200 కోట్లు కావాలి. రాజకీయం డబ్బుతో అయిపోయిందండి, ముడిపోయిపోయింది. ఇలా పెరిగిపోయింది రాజకీయం. ఇంతకుముందు రాజకీయాలు కాదు అది. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు కాదు. అదే మీరు ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో 30 ఏళ్ళుగా పనిచేస్తున్న అతన్ని తీసుకెళ్లి రాజ్యసభ ఇచ్చారు. ఆ రాజకీయం లేదు ఇప్పుడు. ఆ రాజకీయం ఎక్కడ ఉంది ఇప్పుడు? నిజం చెప్పండి. ఇప్పుడు లేదు. ఏ పార్టీలో ఉంది? ఏ పార్టీలో లేదు, ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. అంటే వాళ్ళని మనం తప్పుగా అనకూడదు.
పార్టీని నడపాలంటే అది అవసరం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇవాళ కాస్ట్లీ అయిపోయింది. ఎలక్షన్ అన్నది కాస్ట్లీ. నేను కార్యకర్తలందరికీ చేతులు ఎత్తి మీ ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూలు పద్దాలు ఇవ్వడం ఇష్టం లేదు చెప్తున్నా. కార్యకర్త వాడిచ్చే 500 కోసం 1000 కోసం దానికోసం కాదు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలందరూ నాయకులు అవ్వాలి. నాయకులందరికీ పదవరాలను కోరుకునే బలమైన కార్యకర్త నేను. చాలా గ్రేట్, చాలా గ్రేట్. అంతే కదా పాపం. ఇలాంటి ఆలోచనలు ఎవరికి ఉంటాయి? జెండా పాపం ఇలా విలేజెస్ ఉన్నారన్న. చాలా మంది చూస్తా మా బూర్గుల షాద్నగర్ మా ఊరు చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకోరు. ఇవాళ కూడా వాళ్ళిద్దరికి ఏ శత్రుత్వం ఉండదు, ఆస్తి తగాదు ఉండదు, కమ్యూనిటీ తగాదు ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ టీఆర్ఎస్ చూడరా అన్నట్టు చూస్తాడు, ఏంటో వీడు కాంగ్రెస్ వాడని చూస్తాడు. ఇక్కడ పగల బాగానే ఉంటారు, నైట్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అన్న నువ్వు ఈ వ్యాపారం చేయి, నేను ఈ వ్యాపారం చేస్తుంటాను. అది ఎంత ద్రోహం అండి అది. చాలా చాలా. అది ఆ పని చేసే నాయకులు ఏం చేయాలండి మనం? అంటే రైవల్ పార్టీస్ మధ్యలోనే ఇలాంటి సందులు ఉన్నాయి. రైవల్ పార్టీస్ అనుకున్నవే. నువ్వు నిన్ను గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాల దెబ్బతీసి, నిన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కసిని పణంగా పెట్టి వాళ్ళని గెలిపిస్తే నువ్వు ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ వాడికో ఇంకో బీఆర్ఎస్ వాళ్ళకో ఇంకో బీజేపీ వాళ్ళకి పనిచేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మాట్లాడితే కార్యకర్త నువ్వు ఎట్లా ఉంటుందండి? అప్పుడే ఆత్మాహుతి దళాలు తయారవుతాయి. అంత దూరం రాణించుకోకూడదు మనం. అంతేగా, అంత దూరం రాణించుకోకూడదు. ఇప్పుడు అవతలాడు ఎందుకు బలపడ్డాడు? వాడు గతంలో అధికారంలో ఉండి వాడు అన్ని చేసుకున్నాడు కాబట్టి బలపడ్డాడు. నువ్వు ఎందుకు వీక్ అయ్యావు? గత 10 ఏళ్ళు నువ్వు అధికారం లేవు, నీవంతా పోరాటం జరిపోయింది. పోరాడేవాడి దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి అన్న? పోరాడేవాడి దగ్గర ఉంటాయి. నిజం చెప్పు, 100% ఎట్లుంటాయి అన్న? వాడు బదులు లేచిన కానించి పోరాడాలి, ధర్నాకి వెళ్ళాలి, పార్టీ నదిగా పడాలి, రైలు రోకో చేయాలి, బస్సు రోకో చేయాలి. వాడు గౌగా తెల్ల బట్టలు ఇస్త్రీ చేసుకొని నీట్గా వేసుకొని కాంగ్రెస్ కండవా కప్పుకొని పరిగెత్తుకుంటే జెండా కట్టుకుని అరిచే వాడి దగ్గర డబ్బు ఎట్లా వస్తాయి? న్యాయం కదా, ధర్మం. ఏదైనా ధర్మం మాట్లాడాలి, జస్టిస్ న్యాయం మాట్లాడాలి. నువ్వు వాళ్ళు ఇంకా వాళ్ళు అట్టే మోస్తారులే ఏంటి అంటే ఎట్లా? అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా మీకు ఎక్కడో ఒక రకమైన అసంతృప్తి అస్సలు లేదు. నాకు అసంతృప్తి అనేది నా బ్లడ్లోనే ఉండదు, నా బ్లడ్లోనే ఉండదు అసంతృప్తి. నాకేం అసంతృప్తి అన్న? నాకేమన్నా కావాలంటే లాక్కొచ్చుకుంటా పోయి. నేను సారీ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ గణేష్ గారు. అసంతృప్తి అన్నది మీకేదో కావాలి, నాకు అసలు మీకు దొరకట్లేదన్న యాంగిల్ కాదు నేను అంటున్నాను. నేను కార్యకర్తలందరికీ న్యాయం చేయండి నాయన. గత జరగట్లేదా? అరే జరుగుతుందో జరగట్లేదో నాకు నా మనసుకు వచ్చి చెప్తున్నా. జరిగితే హ్యాపీ, జరిగితే ఫస్ట్ సంతోషపడేది నేను. కాంగ్రెస్ కార్యకర్తలు అధికారికంగా హ్యాపీగా లబ్ధి పొంది తృప్తి పడితే ఫస్ట్ ఆనందించేది బండ్ల గణేష్. లబ్ధి పొందకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది సార్, పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది. అవును. 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారికి వాట్ ఈజ్ లైఫ్ అనేది తెలిసింది. అవును. చంద్రబాబు కంటే గొప్ప పొలిటీషియన్ ఇండియాలో ఎవరు ఉన్నాడా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఎవరు లేరు. అంత సీనియర్ వెటరన్ పాలిటీషియన్. నిజం చెప్పన్నా. ఇండియాలో మొత్తం 40 ఏళ్ల రాజకీయ పరిణామాలను చూసిన తొనకడో బెనకడో. అవును. 72-73 ఏళ్ళలో జైల్లో వేసిన తొనకలా బయటకు వచ్చాడు బాంచేత్. జైల్లోంచి నేను ఎట్లా వస్తాడా అని ఎదురు చూస్తున్నాను టీవీలో. షూ వేసుకొని అమ్మ సింహంలా బయటకు వచ్చాడు. ఆ లోపల ఏ క్షణం చంపేస్తారని భయంతో కూడా. అవును. అంతకంటే గొప్ప పాసిబిలిటీ ఏం జరగడానికి ఎవరైనా ఉన్నారా? ఊరికి అడుగుతున్నా. మళ్ళీ నువ్వు ఆ గణేష్ మీ సామాజిక వర్గం నీకు అని అట్లా అనుకోకు. అలా ఎందుకు అనుకుంటా చెప్తున్నా. చెప్పినట్టు మీ సామాజిక వర్గం వాళ్ళు ఒకళ్ళు ఓటేసారు. బాగా చెప్పావు. అందుకని నాకు ఆ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ పార్టీ వాడిని చెప్తున్నా. ఆయన ఈసారి వచ్చినాక గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ల దగ్గర నుంచి పనిచేసిన కార్యకర్తల దగ్గర నుంచి ఎంత బాగా చేస్తున్నాడండి అసలు. వేరే లెవెల్, నెక్స్ట్ ఇట్లాంటి ఎంత బాగా చేస్తున్నాడు పని. అవును. బికాస్ ఆఫ్ అందరూ అంటున్నారు మీ సార్ కాదు, చంద్రబాబు గారు కాదు, లోకేష్ కూడా అంటున్నారు. ఏదో ఒకటి వాళ్ళ టీమేగా, మొత్తం టీం. ఇందాక అన్నట్టుగా పేరు చంద్రబాబు నాయుడు గారిదే కదా. వాళ్ళు మంచి సలహా మంచి ఫట చైర్మన్ వేసేసుకున్నాడు. ఫట మన ఆఫీసులు అందరం మర్చిచాడు. ఫట గత ప్రభుత్వం చేసిన తప్పులందరినీ ఎత్తి చూపే వాళ్ళందరినీ విక్టిమ్ చేసి పారేసాడు. అక్కడ తిరుపతి అన్నది ఒక్కసారి విక్టిమ్ చేసాడు. అవును, విక్టిమ్ చేశారు. అంటే వణుకు అనేది ఏంటో చూపించాడు వాళ్ళకి. బాబు
మనం ధర్మంతో నడవాలి, మన ఆఫీసులో మన పని మనం చేయాలి, తప్పు చేయకూడదు, ఒకటి చెప్తే వినకూడదు అని చేశాడు. మేము ఎక్కడ చేస్తున్నాం? మేము చేస్తున్నాం ఇక్కడ లేదు. గత ప్రభుత్వం చేసిన వాళ్ళ ఆఫీసుల దగ్గర పని చేస్తున్నాగా. అన్న నువ్వు మా దగ్గర అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఉండేవాడు. మా అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఒక 1 year దాదాపు 13 ఏళ్ళు పనిచేశాడు నా దగ్గర. నిన్న ప్రొడక్షన్ లేదు కదా శ్రీనివాస్ గారు, ఇక్కడ జాబ్ చేసుకోండి, మన సినిమా చేయట్లేదు కదా. పాపం ఆయన చాలా మంచోడు, బాగా చదువుకున్నాడు. చేస్తే వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. పేరెందుకులే, జాయిన్ అయితే ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా నేను ఆయన పాపం జీతం వేయను, ఆయనతో ఏం చేయను, ఫోన్ చేసి సార్ ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి అని చెప్తా. సార్ కొంచెం మన ఇన్కమ్ ట్యాక్స్ ఆ పని చూడండి అని చెప్తా. శ్రీనివాస్ గారు పలానప్పుడు మన పలానాది ఉంది కదా, అదేమైందో చెక్ చేయండి అని చెప్తా. అన్ని పనులు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నా దగ్గర 13 ఏళ్ళు పని చేశాడు అన్న ప్రేమ ఉంటుందిగా. ప్రేమ ఉంటుంది, 100% ఉంటుంది. ఆ టైంలో మీరు చూపించిన ఆదరణ ఉంటుంది కదా. అవుతుంది. ఇప్పుడు కూడా సేమ్ అంతేగా. ఆఫీసర్లు ఉన్నారు, 10 ఏళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేశారు. ఆ మంత్రి మాజీ మంత్రి ఉండొచ్చు, ఫోన్ చేసి నాగేంద్ర కుమార్ గారు పలానా బండ్ల గణేష్ని పంపిస్తున్నా, కొద్దిగా వీలైతే హెల్ప్ చేయండి అంటే నువ్వు చేస్తావు చేయవన్నా? చేస్తారు. అది రాకూడదు అంట నేను. అది ఎట్లా జరుగుద్ది? మరి దానిలోని మీరు అది ఎట్లా జరుగుద్ది? అది జరగకూడదు కదా. జరగకూడదు. మాకు జరగాలి, కాంగ్రెస్ కార్యకర్తలు జరగాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జరగాలి. ప్రతి ఒక్క లబ్ధి మంచి చెడు కాంగ్రెస్ కార్యకర్తలకే జరగాలని కోరుకుంటాను నేను. అవును, 10 ఏళ్ళు పోరాటం చేశారు కదా మీరు. మాకు జరగకుండా నువ్వు వాళ్ళ ఆఫీసర్లు తప్పే ఉంది. ఆఫీసర్ తప్పే ఉంది సార్. నువ్వు ఆఫీసర్కి నువ్వు గతంలో ఆ పదవిని ఉంచకూడదు. నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ప్రక్షాళన ఉండకూడదు. ఎందుకు? వాళ్ళు లేకపోతే ఎవరో చేయలేరండి అని ఒక ఆయన. పొరపాటున ఆయన చచ్చిపోతే రాష్ట్రం ఆగిపోయిద్దా? ఎలా అయిపోద్ది? రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు చనిపోతేనే రాష్ట్రం ఆగలే. ఆంధ్ర తెలంగాణ విడిపోద్ది అనుకున్నారా? విడిపోతే 2 రాష్ట్రాలు లేవు, ఎవడు పోనాడు చేసుకోవట్లే. రేపు ఇంకో 5 ముక్కలైనా ఎవడు చేయడు. ఎందుకు మరి? కేసీఆర్ పుట్టినవాడు చచ్చిపోక తప్పదు, చచ్చిపోయినాడు మళ్ళీ పుట్టక తప్పదు. ధర్మవుతున్నావు. ఇప్పుడు కేసీఆర్ గారు నువ్వు బతకటం అనేది ఎట్లా బతుకు? నువ్వు ఇప్పుడు ఒకటి ఉన్నావు అన్న, నువ్వు జర్నలిస్ట్గా ఉన్నావు, జర్నలిస్ట్ మానేస్తే ఒక దగ్గర పిఎస్గానే ఉంటావు, ఇంకో దగ్గర ఆఫీస్లో పనిచేస్తావు. కానీ నేను జర్నలిస్ట్గా మానేశాను కాబట్టి బతకనని ఆత్మహత్య చేసుకుంటావు. ఎవ్వడు చేసుకోండి, గుర్తుపెట్టు. ఒక్క రోజు బాధపడతావు, 2 రోజులు పని చేసుకుంటావు. అవును, ఆ ఒక్క రోజు కూడా బాధపడు, ఇంకో పని చేసుకుంటా. అంతేగాని నేను అంటున్నది అది. మరి ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రకమైన సమూలకమైన మార్పులు ఎందుకు రావట్లేదు? దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ జరగట్లేదండి? చేస్తారేమో పెద్దలు, ఇప్పుడిప్పుడే బయటకు చేస్తారేమో, మరి అది నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అన్న మంచి అమ్మాయిని ఇచ్చి కాపురం చేయమని ఇచ్చారు. 10 ఏళ్ళు దగాపడ్డ ఈ రాష్ట్రాన్ని అన్ని అయిపోయిన వాళ్ళకి అరే అద్భుతంగా చేయండి అని మన చేతికి ఇచ్చారు. బాగా చేసామనుకో సంసారం కంటిన్యూ అవుద్ది. మన కాపురం సరిగ్గా చేయలేదు అనుకో మన పెళ్ళాం మన వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. అధికారం కూడా అంతే అన్న. మనం అంతేగా. దివ్యధర పెద్ద మాస్టర్ సైన్స్ ఏముంది? మనం బాగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు, ఇంకా అద్భుతంగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు, చేయలేదనుకో 5 ఏళ్ళకి పంపించేస్తారు. 5 ఏళ్ళ వరకు ఆగుతుందంటారా? 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి, దాంట్లో డౌట్ లేదు. అంతేనా? అంటే మధ్య వినిపించే మాటలు మిడ్ టర్మ్ వస్తుంది, కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చే ఏంటన్నా వచ్చేది? 5 సంవత్సరాల దాకా ఎలక్షన్ రాదు, 5 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు. తర్వాత ఎలక్షన్ మేము బాగా చేస్తే మళ్ళీ మాకు ఓటేస్తారు, బాగా చెబితే ఓడిపోతాం. అది ఈ దిశగా నడుస్తున్నాయా? పావులు కదులుతున్నాయా? పావులు అంటే బాగా జరుగుతుంది. ఒక నిర్ణయం చాలన్నా రాజకీయం మళ్ళీ ఇంకోసారి రావడానికి, ఒక నిర్ణయం చాలు ఓడిపోవటానికి. అవును, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి రాజమండ్రి ఒకే నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్ళి రావటం, ఎలక్షన్ అయిపోయింది. క్లోజ్. ఆ రోజే గెలిచారు. ఆ రోజే గెలిచారు. చెప్పు. పవన్ కళ్యాణ్ అనేవాడు ల్యాండ్ అవటము అయిపోయింది, చంద్రబాబు గారు చేయబట్టుకోవటం, ఇద్దరు నాటి రావటం, ఆ రోజు ఎలక్షన్ అయిపోయిందని చెప్పి నేనే చెప్పాను. వాస్తవం ఏదైనా అంతే. నేను హర్యానా ఉంది, లక్షల మంది కాంగ్రెస్ వస్తుందన్నారు, నేను కూడా నమ్మే బలంగా కాంగ్రెస్ వస్తుంది, ఓడిపోలా. మనం ఒక్క జీవితంలో మంచి చెడుకు ఒకే నిర్ణయం అన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.